బాబా బయట ఎండలు మండిపోతున్నాయి. ఏంటారా స్పెషల్? చికెనా చాప? ఇదొక సీరియల్ పిశాచి. ఏంటి అన్నం మాడిపోయింది? మీరే కదండి జాగ్రత్తగా చూస్తూ ఉండమన్నారు. అయితే అదే టైంలో ఇన్పరేకులు 4000 ఎపిసోడ్ వస్తుందండి. అందుకోసమే దాన్ని చూస్తూ వండాను. అందుకనే మాడిపోయింది. సీరియల్ మీద ఉన్న ప్రేమ మొగుడి మీద లేదన్నట్టు దీన్ని కట్టుకున్నందుకు మాడిపోయింది తినాల్సిందే. అర్థం చేసుకున్నారు. అక్క నాకు డౌట్. అయ్యే స్టూడెంట్ ఇక్కడ ఏంటి నీ డౌట్? ఒక చెవుకొస్తే వినపడదు, 2 చెవులకొస్తే కనపడదు. అదేలా? నాకు చెవులు లేకపోతే కళ్ళజోడు కనిపిదు కదా తల్లి. ఏవండి మనం తిన్న తర్వాత సినిమాకే కదా? అబ్బా తీసుకెళ్తానులేవే, రోజు ఇదే టార్చరు. సినిమా తర్వాత మనం షాపింగ్కే కదా? అబ్బా ఆ గోకడ మా పేద ఒకటి ఆర్డర్ చేయవే. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకే? పెళ్ళైన చాలా రోజుల తర్వాత మీరు హోటల్ కి తీసుకొచ్చారు. నీ చెత్తంటో తినలేక అందుకే తీసుకొచ్చానే. నీ ఎంసెట్ రిజల్ట్ ఏమైందే? 0 మార్క్స్ వచ్చాయక్క. మరి మీ డాడీ ఏమనలేదా? అన్నాడక్క. ఏమన్నాడే? నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడని. హ్యాపీ డే 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 హ్యాపీ డే డే హ్యాపీ డే డే హ్యాపీ డే 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 హ్యాపీ. ఏమైంది మామ అంతకన్నా మెడుస్తున్నావు? బాధ బావా బాధ, మనసులో చెప్పుకోలేని బాధ. ఆ బాధ పక్కతే ఒక్కటి సందీపోతుంది మామ. ఆ బాధ నా చెప్పుకో. నేను బాధపడేది నీ గురించే బావా. నా గురించా? అంత ప్రేమ బావా? నేను బాధపడేది నీ గురించి కాదు బావా, మన లేచిపోయినా నీ పెళ్ళాం కదా. నేనే మర్చిపోయా. హ్యాపీగా ఉంటే నీకేమైంది మామ? మన నీ పెళ్ళం నాతో వస్తాను మధ్యలో డ్రైవర్ గారితో లేచిపోయింది కదా మావా. నువ్వు తీసుకున్నాను తీసుకోలేను కదా మావా. అయ్యో ఆయన వచ్చి టైం అయిపోతుంది. వర్షిని ట్రామ్మా. ఏంటత్తయ్య గారు పిలిచారు? మీ మావయ్య గారు వచ్చే టైం అయింది, వెళ్ళి బియ్యం కడిగి పెట్టమ్మా. అలాగే అత్తయ్య గారు. సబ్బుతో కడగమంటారా సబ్బుతో కడగమంటారా అత్తయ్య గారు? ఏంటో జీవితం, బెల్లం బట్టాలు ఉతకాల్సి వస్తుంది. ఎరా చింటూ. ఏంటి నాన్నగారు? మీ సార్ కలిచారా? అవునా నాన్నగారు? క్లాసులకు సరిగా పోట్లేవంట. మీరే కదా నాన్నగారు కాలేజ్కి వెళ్ళమన్నారు కానీ క్లాస్లోకి వెళ్ళమనలేదు. అదే చేసే టైంలో అదే టైంలో ఇనుప రేకులు యాక్షన్.